విజయవాడలో జగన్ ధర్నాకు పోటీగా టీడీపీ నేతలు కనువిప్పు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, జగన్ ధర్నాకు కౌంటర్ దీక్షగా టీడీపీ నేతలు ధర్నా కూర్చోవడానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ప్రధాన ప్రతిపక్షంతో పాటు అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా భూ సమీకరణ వ్యవహారంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓవైపు రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తుండగా అందుకు పోటీగా జగన్కు కనువిప్పు కలగాలని చెప్పి డిమాండ్ చేస్తూ విజయవాడలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం సాక్షిగా టీడీపీ కనువిప్పు ధర్నా తలపెట్టింది. మొత్తం మీద రాజకీయాలకు ఏదైతే కేంద్రమైనటువంటి విజయవాడలో రాజధాని ఏర్పాటు వ్యవహారం, ఆ తర్వాత భూ సమీకరణ వ్యవహారం, సిఆర్డీఏ పరిధిలో భూ సమీకరణ వ్యవహారం సాక్షిగా ప్రధాన ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో రాజకీయాలకి కేంద్రమైనటువంటి విజయవాడలో తీవ్ర వివాదం నెలకొంది. ప్రధాన అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండు పోటాపోటీగా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఇంత పోటీగా ధర్నా చేయాల్సి వస్తుంది? భూ సమీకరణ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రభుత్వం మొండిగా వెళ్ళటం కదండి, ఆల్రెడీ అక్కడ సుమారుగా 30,000 ఎకరాలు రైతులు రాజధానికి ఇవ్వటం స్వచ్ఛందంగా ఇచ్చారు. కేవలం కొంతమంది వచ్చి దీన్ని రెచ్చగొట్టి స్వలాభం కోసం ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి, రైతులు తప్పుదోవ పట్టించడానికి లోగడ ఇంతకుముందు కూడా ఆయన అక్కడ పర్యటించినప్పుడు స్పందన రాలేదని చెప్పి ఈ రోజున సిఆర్డీఏ ముందు ధర్నా చేయటం మొదలుపెట్టారు. దీని మీద ప్రజలకు తెలియాలి. ఈ రోజున వాళ్ళకి అనేక రకాలుగా ప్రభుత్వం ఇస్తుంటే ఇవాళ ఎకరానికి 30,000 పంట ఇస్తున్నాం, ఇంకో రకం పంటకి 50,000 ఇస్తున్నాం, అక్కడ కూలీలకి డబ్బులు ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా చేస్తుంటే ఆయన రాజధాని నిర్మించడానికి అడ్డామో మరి ఎక్కడ పెట్టాలో రాజధాని అనేది ఆయన ఇది రాజధాని నిర్మించడానికి అందరూ ఒప్పుకుని ఇవాళ రైతులందరూ ఎక్కడో ఉన్నదాంట్లో 10%, 5% చేస్తుంటే దాన్ని పెట్టుకుని ఈయన ధర్నాలని చెప్పి ఇవాళ రాజధాని నిర్మించకుండా అడ్డం పట్టడం కోసమే ప్రచారం కోసం ఈయన చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ 30,000 ఎకరాలు తీసుకున్నాం, ఇప్పటికి ఇంకా 3-4 ఎకరాలకి ఇదంతా ఉంది. ఇది కూడా మరి ప్రజలకి తెలియజేయడానికి మేము కూడా ధర్నా చేయడం మొదలుపెట్టాం. ఇక్కడ అధికార పక్షానికి సంబంధించి ఎమ్మెల్సీలు, మేయర్, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా బెజవాడ కార్పొరేషన్ సంబంధించి అధికార పార్టీ కూడా ఇటు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ఆందోళనకు కనువిప్పుగా ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు యువతకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు చేసినటువంటి ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి? భూ సమీకరణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తామంటే బయటికి చాలా బాగుంది. ఎందుకంటే 33,000 ఎకరాలు ఏమాత్రం గొడవ జరగకోకుండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. దాన్ని అందరూ కూడా చూసే భావన లేకుండా ఇవాళ జగన్ రాజకీయ పక్షపాత అయ్యి ఇవాళ కేవలం తన కుటిల రాజకీయాల కోసం తను ఏదో ముఖ్యమంత్రి అయిపోదామని ఇలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం దాని గురించి తను వాళ్ళ ముఖ్యమంత్రి అయిపోతామని ఏదో అయిపోదామని చెప్పి చూస్తున్నాడు. కానీ వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు భాగంగా మేము రాజధాని సహాయపడతామని అమరావతి జిల్లా మొత్తం కూడా కలిసి వచ్చింది. దానికి కూడా వాళ్ళు మేమందరం చేదోడు వాదోడుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నామని తెలియజేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ జగన్ చూస్తామంటే కనుక ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో భూ సమీకరణలు, అక్రమాలు, ఎన్నో దోపిడీలు కూడా జరిగినాయి. దీని అంతటికి కూడా ఆయన సమాధానం చెప్పిన తర్వాత ఇలాంటి ధర్నాలు చేయాలని కోరుకుంటున్నాం. అంటే మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. అంటే ఎందుకు మీరు పోటా దండగా చేస్తున్నారు? గతంలో భూ సమీకరణ జరిగింది, ఇప్పుడు కూడా మీరు ఆందోళన చేయాలి, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది? గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో భూసేకరణ 1,00,000 ఎకరాలు భూసేకరణ జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులకి నిత్యానంద రెడ్డికి, ప్రతాప్ రెడ్డికి, మ్యాట్రిక్ ప్రసాద్కి, గాలి జనార్దన్ రెడ్డికి, పీసీ రెడ్డికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఇలాంటి వ్యక్తులకి దారాదత్తం చేయడానికి వాళ్ళు ఎక్వైరీ చేశారు 1,00,000 ఎకరాలు. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు. వాళ్ళకి నామినల్ రేటు చాలా తక్కువ ధర చెల్లించి వీళ్ళందరికీ కూడా దారాదత్తం చేసి వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అదన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకొని 1,00,000 కోట్లు సంపాదించుకున్నటువంటి అక్కడ రాజధాని కావాలి, భావితరాలకు ఉపయోగపడాలని 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. మేము ఏ కంపెనీలకి కట్టబెట్టలేదే, రాజధాని కోసం సేకరించాము. రైతులు కూడా ముందుకు వచ్చారు. ఒక 2,000 ఎకరాలు నీలాంటి అసమర్థపు ప్రతిపక్ష నాయకులు ఉండబట్టి నువ్వు ప్రజలను రెచ్చగొట్టి రాజధాని లేని రాష్ట్రాన్ని ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో నువ్వు రెచ్చగొడితే ఆ 2,000 ఎకరాల లెవెల్లో వాళ్ళు కూడా మరి రేపో మాపో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏదేమైనా సరే రైతుల గురించి మాట్లాడే అర్హత
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు నేను చెప్పేప్పుడు 1,00,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో మీ నాన్న వీళ్ళందరికీ దారాదత్తం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పెట్టుబడులు తీసుకొని 1,00,000 కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు మేము రాజధాని కోసం భూసేకరణ చేస్తే దాన్ని తప్పుపట్టే అర్హత నీకు ఎక్కడ ఉందని మేము సూటిగా అడుగుతున్నాం. ఏదైతే 1,00,000 కోట్ల వరకు అవినీతి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఆందోళన భూ సమీకరణకు సంబంధించి ఆందోళన చేసేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి భూ సమీకరణకు సంబంధించి సిఆర్డీఏ పరిధిలో జగన్ చేసినటువంటి ఆందోళనలకి అతను పాల్పడినటువంటి అవినీతితో పోల్చుకుంటే కనుక భూ సమీకరణ వ్యవహారం అనేది మాత్రం పెద్ద సమస్య కాదని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఋషి రైట్ హరీష్.